వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి గారు మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనొకసారి మన మిత్రులైనటువంటి తాతపూడి చందు గారు ఎవరైతే ఉన్నారో జనసేన అధికార ప్రతినిధి అతని దగ్గరికి వెళ్దాం. చందు గారు, ఈరోజు ఫ్యాక్షనిజం మరొకసారి పడగ విప్పినట్టుగా అనిపిస్తుంది పులివెందులలో. ఈ విషయంపై ఈరోజు ఈ జరుగుతున్న పరిణామాల పట్ల మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? ఖచ్చితంగా ఇది వైసీపీ కుట్రని ఖచ్చితంగా చెప్పాలండి. ఎందుకంటే ఈరోజు ప్రచారం చేసుకుంటున్న అవినాష్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా. ఎందుకంటే ఈ అవినాష్ రెడ్డి ఏదో ప్రచారం చేస్తూ అక్కడ గొడవలు సృష్టిస్తూ ఇది టీడీపీ ప్రభుత్వమే ఈ రోజు ఇలా చేస్తుంది, లేదా టీడీపీ పార్టీ చేస్తుంది, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల వల్ల ఈ అవినీతి దూరం జరుగుతుంది, ఇటువంటి దాడులు జరుగుతున్నాయి, ఎవరైతే జడ్పీటీసీ పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరని చెప్పని కూడా నేను అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. ఈరోజు వైసీపీపై దాడి చేశారని చెప్తున్న అవినాష్ రెడ్డి అతను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు. అంటే నిజంగా దాడులు చేయాలి లేకపోతే భయపెట్టే సంస్కృతి ఈ వైసీపీ ప్రభుత్వంలో చేయాలనుకుంటే మేము కూడా ఈ రోజు 11 మంది నామినేషన్లు వేశారు. ఆ 11 మంది నామినేషన్లు కూడా వేయకుండానే మేము ఆపే ప్రసక్తి జరుగుతుంది. కానీ అటువంటిది ఏమీ లేకుండా మేము సామరస్యంగా జరగాలి ఎలక్షన్ అనేది అని చెప్పని మేము ఉద్దేశంతో ఈ రోజు మరి మీరే చెప్తున్నారు, డ్రోన్లు పెట్టి నిఘాలు పెట్టారు, ప్రత్యేకమైనటువంటి అధికార యంత్రాంగం పనిచేస్తుందని. ఈ అధికార యంత్రాంగం కానీ ఈ డ్రోన్ కెమెరాలు కానీ ఏ ప్రభుత్వం పెట్టింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందా? ఎవరు పెట్టారని కూడా అవినాష్ రెడ్డిని అడుగుతున్నా. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎటువంటి ఘర్షణలు కానీ ఎటువంటి దాడులు కానీ ఎక్కడా కూడా జరగకూడదు, ఎవరు చేసినా సరే వాళ్ళపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలీసులు చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ రోజు ఇటువంటి నిఘా కేంద్రాలు కూడా పెట్టినప్పటికి కూడా ఈరోజు కేవలం ఈ వైసీపీ పార్టీలోంచి వచ్చేసి ఇండిపెండెంట్ గా ఎవరైతే ఈ సురేష్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతను బయటకు వచ్చి పోటీ చేస్తున్నాడు, మేము అతను విత్డ్రా చేసుకోలేదు. ఈ రోజు అతనికి సింబల్ కూడా వచ్చేసింది, బీరువా గుర్తు. మరి అయినా మా మాట వినకుండా చేస్తానని చెప్పని వాళ్ళ పార్టీ వాళ్ళు అతని మీద దాడి చేసి ఈ రోజు టీడీపీ చేసింది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇది కరెక్ట్ కాదు, మీరు రౌడీజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, లేకపోతే ఘర్షణలు దారి తీసే విధానం చేస్తానని అడగడం కూడా చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమని ఈ దాడుల సంస్కృతి లేకపోతే శవ రాజకీయాలు ఇలా అటువంటి చేద్దాం. అసలు అటువంటి రాజకీయాలు కానీ ఏది చేయాలన్నా అది వైసీపీ ప్రభుత్వానికి సాధ్యమైంది తప్పించి ఈ కూటమి ప్రభుత్వంలో అటువంటిది ఏమీ లేకుండా ఘర్షణలు జరగకూడదని చూస్తున్నప్పటికి కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పులివెందుల బై ఎలక్షన్ లో ఖచ్చితంగా ఏదో ఘర్షణలు తీసుకొచ్చి ఈ ఎలక్షన్లు ఆపే ఉద్దేశం కానీ లేకపోతే గత ప్రభుత్వంలో మేము ఏకగ్రీవాలు కావాలని చేయట్లేదండి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏకగ్రీవం అంటే ఏంటండి, ఒక గ్రామం మొత్తం కలిపి ఒక వ్యక్తి ఇతను మంచి వ్యక్తి ఇతను ఉంటే చాలు మేము ఎవరో కూడా పోటీకి చెయ్యం అని చెప్పగలిగితే అది ఏకగ్రీవం. కానీ గత ప్రభుత్వంలో బెదిరింపులు చేసి దాడులు చేసి వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పెడతామని చెప్పని వాళ్ళ వ్యాపారాల మీద ఇబ్బంది పెడతామని చెప్పిన ఆ రోజు భయభ్రాంతులు గురి చేసి ఎక్కడా కూడా నామినేషన్ లేకుండా ఆ రోజు 49 మంది చేసినా ఏది చేసినా ఏకగ్రీవం అయిందంటే కేవలం భయపెట్టి మాత్రమే ఆ రోజు అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం ఈ యొక్క జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా విత్డ్రా చేసుకునే చేసిన పరిస్థితి భయభ్రాంతికి గురి చేసి వాళ్ళ కుటుంబం దాడి చేసి చాలా ఇబ్బందులకు గురి చేసి ఆ రోజు రౌడిజం చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఆ రోజు కక్ష సాధింపు చర్యలటువంటి వేరే అనేక రకాలుగా ఆ రోజు ఇబ్బంది పెట్టారు. అంతేగాని ఈ కూటమి ప్రభుత్వంలో ఘర్షణ వాతావరణం జరగకూడదని చెప్పని పులివెందులో ప్రత్యేకంగా నిఘా నేత్రాలు ఏర్పాటు చేసి పోలీసు ప్రొడక్షన్ ఏర్పాటు చేసి ఎక్కడా కూడా చట్టబద్ధంగానే జరగాలి తప్పించి చట్టానికి విరుద్ధంగా ఎవరు చేసినా సరే శిక్ష అర్హులని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే లేనిపోని ఆరోపణలు చేసి ఈ రోజు రౌడీజాన్ని చేసుకొస్తున్నాం, లేకపోతే ఫ్యాక్షనిస్టులు మళ్ళీ చేస్తాం. ఈ ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ పైకి రేజెక్కిచ్చేది ఎవరైనా ఉందంటే అది కేవలం వైసీపీ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ యొక్క హత్యా రాజకీయాలు చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఈ అవినాష్ రెడ్డి. కాబట్టి ఇటువంటి కుట్రలు చేసుకుంటూ ఈ రోజు చేసాడు తప్పించి ఇది కూటమి ప్రభుత్వం మటుకు సామరస్యంగానే చక్కగా ఈ ఎలక్షన్ జరగాలని చూస్తున్నాం. రైట్ చందు గారు, ఇదే విషయంపై మనం ఒకసారి